వెల్కమ్ టు మై ఛానల్ ధ్యాస అకాడమీ పొలిటికల్ సైన్స్ తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో 1982లో తల ఎత్తిన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు సినిమా రంగం ప్రసిద్ధ నటుడు శ్రీ ఎన్టీ రామారావు దీనిని ప్రారంభించారు. ఇది 1982 మార్చి 29న ప్రారంభించబడినది. తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. నూతన రాజకీయ పక్షము స్థాపించబడిన తర్వాత 1 సంవత్సరం లోపలే జరిగిన సాధారణ ఎన్నికలలో పాల్గొనటమే కాక అఖండ విజయము సాధించి ప్రభుత్వము స్థాపించడం అసాధారణమైనది. కాంగ్రెస్ ఎడల విముఖత్వము ఏర్పరచుకున్న శ్రీ నాదెండ్ల భాస్కర్రావు ఇతర కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతో ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీని స్థాపించాలని ఉద్దేశించారు. పార్టీ స్థాపనకు పూర్వము రాష్ట్రమంతటా పర్యటన చేశారు. పార్టీ మొదటి సదస్సు హైదరాబాదులోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో జరిగింది. రెండవ సదస్సు తిరుపతిలో జరిగింది. సాధారణ ఎన్నికల ప్రకటన జరిగిన తర్వాత మరల రాష్ట్రమంతటా విస్తృతముగా పర్యటన చేశారు. తెలుగుదేశంలో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేరారు. 1983 ఎన్నికలలో ఘన విజయం సాధించి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పరిచినది. 1. తెలుగుదేశం అవతరణ గల కారణాలు. తెలుగుదేశం ఏర్పడడానికి ప్రధాన కారణము రాష్ట్రములో కాంగ్రెస్ అనుసరించిన విధానములు. మొదటి నుండి ఆంధ్రదేశము కాంగ్రెస్ పార్టీకి అనుకూలము. రాష్ట్ర వనరుల దృష్ట్యా కానీ అవసరాల దృష్ట్యా కానీ పరిశ్రమలను కేంద్రం స్థాపించలేదు. ఆంధ్ర నాయకుల విషయంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వము చిన్నచూపు చూపించినది. పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడంతో ప్రజల బీదరికము పెరిగినది. ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి బయలుదేరినది. ముఖ్యమంత్రులు కాంగ్రెస్ నాయకులు తమ పదవులను కాపాడుకొనడానికి కేంద్రాన్ని సంతృప్తిపరచడానికి మొత్తము కాలాన్ని వినియోగించారు. కేంద్రము కారణరహితంగా ఇచ్ఛానుసారంగా ముఖ్యమంత్రులను మార్చినది. మంత్రులను చాలా తరచుగా మార్చుటము కేంద్రమునకు రాజకీయ వినోదమైనది. ఆంధ్రుల అభిమానము దెబ్బతిరినది. అసంతృప్తి చెందిన కాంగ్రెస్ వాదులే తెలుగుదేశంలో చేరి కాంగ్రెస్ను దెబ్బతీశారు. ఆ తర్వాత కాంగ్రెస్ తిరిగి అధికారంలోనికి రావడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ ప్రయత్నము సఫలము కాలేదు. 2. తెలుగుదేశం విజయానికి గల కారణాలు. తెలుగుదేశ విజయానికి ప్రధానంగా తోడ్పడినది ఎన్టీ రామారావుకి ప్రజలలో ఉన్న పలుకుబడి. ప్రసిద్ధ కథానాయకుడిగా ప్రజలందరికీ చిరపరిచయస్తుడు. నిద్రాహారాలు లేకుండా రాష్ట్రమంతటా విస్తారంగా వ్యక్తిగతంగా తన చైతన్య రథములో ప్రచారం చేయటము ప్రజలను ఆకట్టుకున్నది. సినిమాలలో ఆయన ధరించిన పురాణ వేషాలు ఎంతగానో తోడ్పడినవి. సరి అయిన సమయంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు కేంద్ర నాయకత్వం ఎడల పూర్తిగా విముఖులైనారు. తెలుగుదేశం పార్టీలో మొదట చేరిన వారు కాంగ్రెస్ అంటే అభిమానం ఉన్నవారే. తెలుగుదేశం విజయమునకు తోడ్పడిన వారు స్త్రీలు మరియు యువజనులు. 1977-78 సాధారణ ఎన్నికలలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఘోర పరాజయమును చవిచూచిన తర్వాత దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్కు నీడ కల్పించిన రాష్ట్రములు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక. 1978 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలు సంపాదించి ప్రభుత్వమును ఏర్పరిచినది. 1980 ఎన్నికల తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రుల విషయంలో రాజకీయ చదరంగం ఆడటంతో 1983 ఎన్నికలలో 60 స్థానాలు మాత్రమే సాధించగలిగింది. మంత్రులు, జడ్పీ అధ్యక్షులు చాలామంది ఓడిపోయినారు. 80 స్థానాలకు పోటీ చేసి 8 స్థానాలు మాత్రమే సాధించగలిగింది. 157 స్థానాలకు పోటీ చేసి 5 మిత్రపక్షాలు 10 స్థానాలు పొందారు. ఎన్టీ రామారావు నాయకత్వంలో తెలుగుదేశము 283 స్థానాలకు పోటీ చేసి 201 స్థానాలు సంపాదించినది. బహుకోణాల పోటీ తెలుగుదేశమునకు అనుకూలంగా పనిచేసినది. 1983 జనవరి 9న శ్రీ రామారావు 15 మందితో కూడిన చిన్న మంత్రివర్గం ఏర్పాటు చేశారు.
మంత్రివర్గంలో 3 మినహాయించినట్లయితే ముఖ్యమంత్రితో సహా మిగిలిన వారు శాసనసభకే కొత్తవారు. 3. 1984 సంఘటనలు. ముఖ్యమంత్రి రామారావు అమెరికాలో చికిత్స కొరకై ఉండగా గవర్నర్ రామ్లాల్ సహకారంతో కాంగ్రెస్ మద్దతుతో శ్రీ నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రి కావడానికి తెలుగుదేశంలో చీలిక తీసుకొని వచ్చారు. గవర్నరు రామారావుకు సభలో మెజారిటీ ఉన్నప్పటికీ భాస్కర్రావు ప్రభుత్వం ఏర్పరచడంతో రామారావు ప్రజల మధ్యకు వచ్చి ప్రజల మద్దతుతో ఆందోళన మొదలుపెట్టారు. గత్యంతరం లేని పరిస్థితులలో శ్రీమతి గాంధీ గవర్నర్ రామ్లాల్ని వెనుకకు పిలిచి రామారావు ప్రభుత్వం ఏర్పరచడానికి కావలసిన పరిస్థితులను కల్పించినది. 1985లో మరల రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినవి. తెలుగుదేశము మిత్రపక్షాల సహకారంతో పోటీ చేసి 200 స్థానాలు సాధించినది. కాంగ్రెస్కు 49 స్థానాలు మాత్రమే లభ్యమైనవి. ఈ ఎన్నికలలో అధికంగా లాభం పొందినది తెలుగుదేశపు మిత్రపక్షాలు. 4. తెలుగుదేశపు పథకాలు. తెలుగుదేశము నిర్దిష్టమైన పథకాలతో ప్రజల ముందుకు వచ్చినది. 1982లోనే తన విధానాల గురించి ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా పేర్కొన్నది. తెలుగుదేశపు విధానాల గురించి కరపత్రమును ప్రకటించినవి. తెలుగుదేశపు విధానాలు అన్ని వర్గాలకు ప్రయోజనాలు సమకూరేటట్లుగా ఏర్పరచబడినవి. ప్రధానంగా బడుగు వర్గాలకు, విద్యార్థులకు, మిగిలిన బలహీన సామాజిక వర్గాలకు అధిక ప్రయోజనాలు సమకూర్చేటట్లుగా ఉన్నది. 1. పేదలకు 2 రూపాయలకు కిలో బియ్యము సరఫరా చేయటము మరియు 2. పిల్లలకు రొట్టె పాలతో కూడిన ఉచిత మధ్యాహ్న భోజనము సరఫరా చేయటము. 3. విద్యా సంస్థలలో డొనేషన్ పద్ధతి రద్దు చేయటము. 4. పేదవారికి చౌకలో నూతన గృహవసతి కల్పించటము. 5. తెలుగు భాషను అధికార భాషగా, బోధనా భాషగా ఏర్పరచటము. 6. తెలుగు సంస్కృతికి, కళలకు, భాషకు ప్రోత్సాహం ఇవ్వటము. 7. స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించి సమాజంలో గౌరవస్థానం కల్పించటము. 8. పాలన, సామాజిక రంగాలలో అవినీతిని, లంచగొండితనము రూపుమాపటము. 9. రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించి ఆంధ్రుల ఆత్మగౌరవమును కాపాడటము. 10. శాంతి భద్రతలను కాపాడి సాంఘిక ఆర్థిక అసమానతలను రూపుమాపటము. 5. సమీక్ష. తెలుగుదేశము పనిచేసే తీరుతెన్నులపై చాలా విమర్శలున్నవి. మొదట్లో తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన పార్టీ యంత్రాంగము లేదు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యము లేదు. ఇది ఏకవ్యక్తి పాలన అనే విమర్శ ఉన్నది. పార్టీలో, ప్రభుత్వంలో కూడా బంధుపక్షపాతం ఉన్నది. రామారావు గారి సమీప బంధువులు ముఖ్యమైన నిర్ణయాలు చేస్తున్నారనే అపవాదు ఉన్నది. 1989లో బడ్జెట్ రహస్యాలు బహిర్గతమైనవనే కారణంతో మొత్తం మంత్రివర్గ సభ్యులను తొలగించి పూర్తిగా కొత్త వారితో మంత్రివర్గమును ఏర్పరచడం జరిగింది. శ్రీ రామారావు గారు పనిచేసే తీరుతెన్నులపై పార్టీలో అసంతృప్తి ఉన్నది. 1989లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో పరాజయం చవిచూసినది. 1994 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో 220 స్థానాలను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినది. అయితే ఆగస్టు 1995లో నారా చంద్రబాబు నాయుడు పార్టీలో చీలిక తెచ్చి రామారావును పదవీచ్యుతుని చేసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1998లో జరిగిన 12వ లోక్సభ ఎన్నికల్లో కేవలం 12 సీట్లను మాత్రమే పొందగలిగినది. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేవలము 47 సీట్లను గెలిచి రాష్ట్రంలో అధికారమును కోల్పోయినది. లోక్సభలో కూడా కేవలము 5 సీట్లలో మాత్రమే గెలిచినది. 2009లో జరిగిన లోక్సభ శాసనసభ ఎన్నికలలో 92 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నది. 2014లో జరిగిన 16వ లోక్సభ ఎన్నికలలో 16 సీట్లను, విభజన జరిగిన తర్వాత ఏర్పడే సమైక్యాంధ్ర అసెంబ్లీలో 102 స్థానాలు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినది.